చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. వచ్చారా మేడం? రండి. ఈ బట్టలవి పడేయడం ఏంటి? రూమ్ ఇలా నేను పెట్టుకునేది. నేను భోంచేసి వస్తాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దట్. చాలా బాగుంది కదా? అవునే, బాగుంది. ఇక మేము బయలుదేరుతాము. ఆగండి, మర్చిపోయాను. తినే నా రూమ్మేట్ పెళ్ళైపోయింది. చిన్నారి పెళ్లి కూతురు. 22 ఏళ్లకే 50-60 ఇయర్స్ ఆంటీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. స్ట్రేంజ్ గర్ల్. ఒక నిమిషం, నా ఇయర్ పోడ్స్ ఉండాలి. నా ఇయర్ పోడ్స్ కనబడట్లేదు. ఇక్కడే పెట్టాను. వెళ్ళేటప్పుడు ఇక్కడే పెట్టాను. ఏమయ్యాయి? $300 అవి. ఏమైంది అంజలి? ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైందా? నా పర్సనల్ థింగ్స్ పోతున్నాయి. ఇన్నాళ్ళు నేనొక్కదాన్ని ఉన్నప్పుడు ఏదీ పోలేదు. నువ్వు రాగానే నా ఇయర్ పోడ్స్ మాయమైపోయాయి. అంటే ఏంటి దాని అర్థం? అంజలి, మాటలు జాగ్రత్తగా రాని. వస్తువు పోతే వెతుక్కోవాలి, అంతేకాని నిజం తెలియకుండా వేలెత్తి చూపించకూడదు. ఓహో, నీతులు కూడానా? అయితే నీ బ్యాగ్ చెక్ చేస్తాను. ఉందా? మాట అనే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు. నువ్వు వెళ్ళేటప్పుడు ఆ ఇయర్ పాడ్స్ నువ్వు ఆ డెస్క్లో పెట్టినట్టు గుర్తు. చెక్ చేసుకో. అంజలి, నువ్వు ఆ ఇయర్ పాడ్స్ నా బ్యాగ్లో వేస్తున్నప్పుడు నేను ఆ మిర్రర్లో చూశాను. సారీ. నీ ఇయర్ బడ్స్ దొరికాయి కదా, మేము వెళ్ళొస్తామే. నీ భయం చెప్తోంది నీకు ప్రైవసీ కావాలని. అది నీ హక్కు. కానీ ఆ హక్కు కోసం ఇంకొకరి క్యారెక్టర్ని చంపేయడం తప్పు. నువ్వు దీన్ని ట్రిక్ అనుకుంటున్నావేమో, కానీ బయట ప్రపంచంలో దీన్ని నేరం అంటారు. పద, వార్డెన్ మేడం దగ్గర తేల్చుకుందాం. ప్లీజ్ ప్లీజ్ వద్దు. ఇంకెప్పుడు అలా చేయను. నాకు నీతో రూమ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు.
నీ థాట్స్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. లైఫ్ స్టైల్ అంటే వేసుకునే బట్టలో వాడే గ్యాడ్జెట్స్ కాదు అంజలి, మనం ఎదుటి మనిషికిచ్చే గౌరవం.